మంగళగిరిలో మొన్న ఆర్కే గారు రాజీనామా చేశారు కదా! ఆ! అది ఎలా చూస్తారు ఈ ఎలక్షన్స్ టైంలో? ఇది చాలా ప్రభుత్వానికి చాలా నష్టమండి అది. ఓకే. చాలా దెబ్బ అది. ఆ! హ్మ్. అలాగే ఇప్పుడు ప్రెజెంట్ గండి చిరంజీవి గారికి ఇన్‌చార్జ్ పదవి ఇచ్చారు. మరి అది ఎలా ఈసారి పోటీ ఇవ్వగలరంటారా లోకేష్ గారికి? ఏం కష్టమేనండి. కష్టమేనా? కష్టమే. ఓకే. ఆ! మరి జగన్ గారు మాత్రం 170 స్థానాలు గెలవగలను మంగళగిరి వరకు గెలిచేస్తా అంటున్నారు. ఆయన చెప్తున్నారు. ఆ! కానీ ప్ర ప్రజల బలం చూస్తుంటే ఏంటి ప్రభుత్వానికి చాలా ఎందుకంటే పథకాలన్నీ ఇస్తున్నాడు గానీ దాంట్లో కొంతమందికి అందుతున్నాయి, అందరికి అందట్లేదు. ఆ! కొద్దిమందికి అందుతున్నాయి, అందరికి అందట్లేదు. ఏంటి హ్మ్. అది జగన్ గారి దృష్టికి తీసుకెళ్ళట్లేదు వీళ్ళు. ఓకే. ఇక్కడిక్కడే వీళ్ళు ఓకే. నాయకులు ఇక్కడే చేస్తున్నారు. ఆ! ఎందుకని ఓకే. ఈసారి ప్రభుత్వానికి కష్టమే. కష్టమే అని అనిపిస్తుందండి నా దృష్టి. అలాగే ఇక్కడ మంగళగిరిలో గండి చిరంజీవి గారి వర్గం వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అందుకే ఆ బీసీలకు టికెట్లు ఇచ్చి ఖచ్చితంగా గెలిపిస్తా అంటున్నారు. మరి అది ఎలా ఉంటుందండి? అది కూడా కష్టమేనండి. ఓకే. కష్టమే. హ్మ్. ఎందుకంటే ఆ! పోయిన ప్రభుత్వం మనం చూసాం కదా, ఆ! ప్రజలకి పెద్దగా చేసింది ఏం పెద్దగా కనపడలేదు. అందరూ ఏంటి చాలా బాధలో ఉన్నారు. ఓకే. అందుకని ఈసారి లొకేషన్ చూడాలని అనుకుంటున్నారు మంగళగిరిలో. మంగళగిరిలో. ఓకే. అదండి. అలాగే అదే పో జగన్ మాత్రం నేను అన్ని పథకాలు ఇచ్చాను జనాలకు ప్రతిదీ అందింది. గతంలో కన్నా ఇప్పుడు నేను చాలా బాగా చేశాను అంటున్నారు. మరి ఎలా? అని అంటున్నాడు. కానీ మధ్యలో నాయకులు తినేశారు. ఓకే. తినేసి ఆ! ప్రజలకి అందనీయలా. ఓకే. 100కి 70% అందనీయలా. 30% అందించారు కానీ 70% వీళ్ళు తినేశారు. ఓకే. అందుకని ఈ 70% వాళ్ళు చాలా ఇదిలో ఉన్నారు. ఓకే. ఏంటి అందుకని సరే ఈ ప్రభుత్వం చూసాము, మళ్ళీ లొకేషన్ చూద్దాము అని ఆలోచనలో ఉన్నారు ప్రజలు ఈ మంగళగిరిలో. మంగళగిరిలో. ఉం. అలాగే ఈ గండి చిరంజీవి గారికి టికెట్ ఇచ్చారు కదా! ఆయన ఏమైనా పోటీ ఇవ్వగలరా లోకేష్ గారికి? ఇస్తారు కానీ అంత ఇదిగా మళ్ళీ ఇప్పుడు హ్మ్. ప్రజల్లో బాగా స్పీడ్ వెళ్ళిపోయాడు లోకేష్. ఓకే. బాగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు దగ్గరలో ఎలక్షన్ కోడ్ వచ్చేస్తుంది. ఏంటి ఇప్పుడు ఈ దగ్గరలో ఈయన ఇవ్వాలంటే ఇవ్వలేడు. ఓకే. ఆయన వెళ్ళిపోయాడు, బాగా వెళ్ళిపోయాడు, స్పీడ్ వెళ్ళిపోయాడు, ప్రజల్లోకి నాటుకొని వెళ్ళిపోయాడు. ఓకే. ఇప్పుడు ఈ దగ్గరలో ఇవ్వాలంటే ఆయన ఇవ్వలేడు. ఇంకా ఇవ్వలేదు. సమయం లేదు అక్కడ. ఓకే. అలాగే ఇప్పుడు అదే రేపు 2024లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? అంటే ప్రభుత్వము రిస్క్ పోయి ఉన్నారు ప్రజలంతా. రిస్క్ పోయి కొన్ని పథకాలు అందక కొంతమంది రైతాంగం కానీ మామూలు ప్రజలు కానీ ఏంటి రోడ్డు మీద టాపీ పనులు కానీ కష్టజీవులు కానీ కొంచెం రిస్క్ పోయి ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే ఈ అన్నా క్యాంటీన్ తీసేయడం, కొన్ని పథకాలు అందకపోవడం, రైతాంగం బాగాను ఆదుకోకపోవడం, ఈ వర్ష ప్రభావం తుఫాను ప్రభావం వల్ల ఏంటి జనాలు ఏంటంటే ఈ ప్రభుత్వం మీద కొంచెం వ్యతిరేకత మీదే ఉన్నారు. ఏంటి రేపు ఎలక్షన్లో అది కూడా తేలిపోద్ది. అలాగే ఈ ఎలక్షన్ మూమెంట్లో ఈ వైసీపీ పార్టీలో ఎమ్మెల్యేలు మార్పుడు చేర్పుడు ఈ రాజీనామాలు చేయడం ఎలా చూస్తారు ఇప్పుడు? ఇది ఆయన చేస్తున్నాడు కానీ మార్పులు చేర్పులు చేస్తున్నాడు కానీ ప్రభుత్వానికి నష్టమే. నష్టమే. ఎందుకంటే ఇన్నాళ్ళ నుంచి కొన్ని ఏళ్ళ నుంచి రాజశేఖరం ఉన్న కానించి ప్రభుత్వాన్ని అంటిపెట్టుకొని వాళ్ళు ఖర్చు పెట్టి వాళ్ళు దాని బాధో ఏదో చేసుకుంటూ అలాగ వస్తున్నారు. లాస్ట్ దిశలో ఎన్నికల కోడ్ వచ్చే దిశలోకి వచ్చేలేకే మార్పులు చేర్పులు చేస్తున్నాడు ఎమ్మెల్యేలని. ఏంటి వాళ్ళు ప్రజల్లో వాళ్ళు తిరుగుతున్నారు. ఈ కొత్తగా ఇల్లు వచ్చిన వాళ్ళు అంత ఇదిగాను ముందుకు వెళ్ళాలంటే ఈ కొద్ది రోజుల్లో వెళ్ళలేరు. కానీ ప్రభుత్వానికి దెబ్బే. ఈ మార్పులు చేర్పులు అనేది ప్రభుత్వానికి దెబ్బే.